సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాస ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమనంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశికి ఎలా ఉందో చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూద్దాం. చతుర్థంలో శని కుజులున్నారు. కుజుడు వచ్చేసి పంచమంలోకి వెళ్తున్నాడు 20వ తారీఖు. అంతవరకు కూడా మనకు చతుర్థంలో ఉండడం, తర్వాత పంచమంలో రాహువు రవి శుక్రుడు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు 6వ స్థానంలోకి వెళ్ళడం. ఇక శుక్రుడు వచ్చేసి 25వ తారీఖు 6వ స్థానంలోకి వెళ్ళడం. అలాగే బుధుడు 6వ స్థానంలోంచి 5వ స్థానంలోకి 10వ తారీఖు రావడం జరుగుతుంది. రాహు కూడా 5వ స్థానంలో ఉన్నాడు. ఇక బృహస్పతి 6వ స్థానంలో ఉన్నాడు. కేతు వచ్చేసి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా ఈ వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి అంగారకుడు 4 నుంచి 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది శుభయోగ కారకుడుగా చెప్పవచ్చు. ఆత్మస్థైర్యం, స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా సానుకూల దృక్పథం అనేది ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి వాళ్ళతో కూడా వాదోపవాదాలు ఎక్కువగా చేస్తుంటారు. అయినప్పటికీ కూడా పనుల విషయంలో తరచూ చక్కబెట్టుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు కూడా మంచి అనుకూలత ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, అలాగే ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఏదైనా కూడా వాహనాల యందు కొత్త ఎక్కువ తీసుకునే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి ప్రస్తుతం ఈ మాసమంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విదేశీ ద్రవ్య నిధులు కూడా పొందే అవకాశం మన విద్యార్థులకు ఉండే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు సంతానపర విషయంలో కొంత జాగ్రత్త వహించండి. సంతానానికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక ఆర్థికంగా కూడా కొంత అనుకూలత ఉండే అవకాశం మన వృశ్చిక రాశి వారికి ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలోంచి 5వ స్థానంలోకి రావడం, రాహుతో కలిసి ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, నరాలకు సంబంధించి తలకు సంబంధించిన ఇబ్బందులు కొంత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఉచ్చస్థితిలోకి దశమాధిపతి వెళ్తున్నాడు కాబట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రక్షణ రంగాలకు సంబంధించిన ఉద్యోగస్తులు కూడా విశేషంగా రాణిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు వ్యాపార రంగంలోని వారికి కూడా విశేషమైన అభివృద్ధి ఉంటుంది. సినీ రంగాల వారికి, రాజకీయ నాయకులకు కొంతవరకు మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం మనకు సూచిస్తుంది. అలా వ్యాపారవేత్తలకు, వ్యవసాయదారులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. అలాగే అఘోర పాశుపత అభిషేకం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క